ఇప్పటికే దేశంలో ఎన్నికల వ్యవస్థ, ఆ వ్యవస్థల పనితీరు ప్రశ్నార్థకంగా మారిన వేళ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ ఓటు వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ ఓట్లు ఏదైతే ఉన్నాయో, ఆ ఓట్లు రకరకాలుగా మేనేజ్ కాబడుతున్నాయి అని చెప్పి మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వరకు, ఢిల్లీ ఎన్నికల ఫలితాల వరకు రకరకాల విమర్శలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతూ ఉంటే ఇప్పటి వరకు కన్సర్న్ అథారిటీస్ నుంచి కనీసం క్లారిఫికేషన్ కూడా లేని పరిస్థితుల్లో దేశంలో ఇప్పుడు మరో సంచలనం చుట్టూ చర్చ జరుగుతూ ఉంది. ఆ సంచలనానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే మళ్ళీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఇంతకుముందు చేశారు, తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత హైలైట్ అయ్యాయి. ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యాజ్ ఇట్ ఈస్గా ఏంటి, $21 million గోయింగ్ టు మై ఫ్రెండ్ పిఎం మోడీ ఇన్ ఇండియా ఫర్ ఓట్స్ టర్న్ అరౌండ్ అని. $21 million గోయింగ్ టు మై ఫ్రెండ్ పిఎం మోడీ ఇన్ ఇండియా ఫర్ ఓట్స్ టర్న్ అరౌండ్. మా ఫ్రెండ్ నరేంద్ర మోడీకి $21 million వెళ్ళింది ఓట్లను మేనేజ్ చేయడం కోసం అన్నది ట్రంప్ యొక్క స్టేట్మెంట్. దీని మీద దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరగాల్సిన అంశం కూడా. దీని మీద సుబ్రహ్మణ్య స్వామి గారు వరుసపెట్టి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీకి $21 million 2019 ఎలక్షన్స్ అప్పుడు వచ్చిందా, ఇప్పుడు వచ్చిందా, ఎప్పుడు వచ్చింది? అమెరికా నుండి ఆ డబ్బు ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి చూపించారా? ఆ డబ్బు ఏ రూపంలో ఖర్చు పెట్టారు? ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది? ఈ మొత్తం వివరాలన్నీ కూడా ఆయన చెప్పాలి అని. అండ్ మరొక ట్వీట్లో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను నరేంద్ర మోడీ ఖండించాలి అని. ఖండించడమే కాదు, ట్రంప్కు డిఫెమేషన్ నోటీసులు పంపించాలి అని. అలా చేయకపోతే నరేంద్ర మోడీ మీద నేను న్యాయస్థానాల్లో క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాను పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి అని సుబ్రహ్మణ్య స్వామి అయితే వరుసపెట్టి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఎవరికైనా ఏంటి, 14 నుంచి 24 వరకు ఇప్పటి వరకు అధికారంలో ఉన్నది బీజేపీనే. వాళ్ళను వ్యతిరేకించే పార్టీలకు కనుక ఆ సొమ్ము వచ్చే అవకాశం లేదు. అవకాశం ఉంటే ఇప్పటికి వాళ్ళ మీడియా, వాళ్ళ వ్యవస్థలు, అసలు అధికారం వాళ్ళదే కదా, ఇంకా నానా హంగామా చేసేటివి. ట్రంప్ అన్నిసార్లు ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా నేరుగా $21 million గోయింగ్ టు మై ఫ్రెండ్ పిఎం మోడీ ఇన్ ఇండియా అన్న తర్వాత కూడా ఇటువైపు నుంచి అసలు ఆన్సర్ లేకుండా పోయింది. ఇటువైపు వాళ్ళు మౌనంగా ఉన్నారు అంటే మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇక్కడ రాజకీయ నాయకుల మీద చిరుబుర్లాడి ఏదో 4 మాటలు మాట్లాడి ఆ మధ్యలో దేశాన్ని అడ్డపెట్టుకొని, మతాలను అడ్డపెట్టుకొని, దేవుళ్ళని అడ్డపెట్టుకొని ఏదో ఒక డ్రామా రక్తి కట్టించడం కాదు ఇక్కడ. ఈ ఆరోపణలు, ఈ విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళు ట్రంప్కే సమాధానం చెప్పాలి. ఆయన స్టేట్మెంట్లో అబద్ధమో కరెక్టో చెప్పాలి. కాదు అయితే ఆయనకు సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్టు నోటీసులో పంపించాలి. ట్రంప్ చాలా క్లియర్గా చెప్తారు ఆ మాట. $21 million టు మై ఫ్రెండ్ మోడీ అండ్ $29 million టు బంగ్లాదేశ్ అని. అంటే వేరే వేరే దానికి దీనికి పోతున్నాయి రకరకాలుగా. ఓట్ల టర్న్ ఓవర్ కోసమే అని చెప్తారు $21 million. మరి దాని మీద చాలా సీరియస్ అంశం కదా. మరి స్వయంగా ప్రధాని గారే స్పందించాలి. దీనికోసం ప్రత్యేకంగా ఒక మానికి బాధ పెట్టాలి. మరి పెట్టాలి, తప్పదు. కానీ అంత కాన్సర్న్ వీళ్ళకు ఉంటుందా? అంత రెస్పాన్సిబిలిటీగా తీసుకొని స్పందిస్తారా? చూద్దాం మరి.